కర్ణాటకలో అధికార పంపిణీపై కొనసాగుతున్న సస్పెన్స్ త్వరలోనే వీడుతుందని అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుత పరిణామాలు మాత్రం దానికి భిన్నంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశము కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కర్ణాటకలో సీఎం మార్పు దిశగా కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన చేస్తుందా, లేక సిద్ధరామయ్యనే కొనసాగిస్తుందా అన్నది ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. దీంతో కర్ణాటక సీఎం మార్పుపై సస్పెన్స్ కొనసాగుతోంది. కర్ణాటకలో సీఎం మార్పు అంశంపై గత కొంతకాలంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. కర్ణాటకలోని అధికార పక్షం ఎమ్మెల్యేలు, నేతలు సైతం నాయకత్వ మార్పుపై చేసిన వ్యాఖ్యలు ఈ వాదనలకు మరింత బలం చేకూర్చాయి. ప్రస్తుతం కర్ణాటక సీఎంగా ఉన్న సిద్ధరామయ్య 5 ఏళ్లు తానే ఆ పదవిలో కొనసాగుతారని పలుమార్లు స్పష్టం చేశారు. మరోవైపు సీఎం పదవిని ఆశిస్తున్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెర వెనుక మాత్రం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవలే డీకే శివకుమార్ చేసిన పోస్టు సంచలనంగా మారింది. ప్రయత్నాలు ఫలించకపోయినా ప్రార్థన విఫలం కాదని డీకే చేసిన పోస్టు వెనుక ఆంతర్యం ఏంటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సీఎం రేసులో అందరికంటే ముందున్నది డీకే శివకుమారే. అదే సమయంలో సీఎం పదవి కోసం డీకే శివకుమార్ చేస్తున్న ప్రయత్నాల గురించి కన్నడ నాట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కర్ణాటకను అత్యధిక రోజుల పాటు పరిపాలించిన సీఎంగా సిద్ధరామయ్య అరుదైన ఘనత సాధించారు. మరోవైపు తనకు సీఎం పీఠం అప్పగిస్తారని 1000 కళ్లతో ఆశగా ఎదురు చూస్తున్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇంకా కలల్లోనే తేలియాడే పరిస్థితి కనిపిస్తోంది. ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం తనకు ముఖ్యమంత్రి పదవిని అప్పగించాలని డీకే అధిష్టానాన్ని చేసుకున్న విన్నపాలు కాంగ్రెస్ అధిష్టానం వాయిదా వేస్తూ వచ్చింది. బెళగావి శాసనసభ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామని విపక్ష నేతలు చెప్పడంతో సీఎం పీఠం కోసం చేస్తున్న ప్రయత్నాలను తక్షణం ఆపాలన్న అధిష్టానం ఆదేశాలను డీకే శివకుమార్ పాటించారు. ఈ క్రమంలోనే సీఎం, డిప్యూటీ సీఎంల మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పడానికి ఇద్దరు అల్పాహార విందులు ఇచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సిద్ధు, డీకే కలిసిన తర్వాత ఈ అంశంపై త్వరలోనే స్పష్టత వస్తుందని చర్చ జరిగింది. ఇక సంక్రాంతి అనంతరం సీఎం మార్పుపై కాంగ్రెస్ అధిష్టానం స్పష్టత ఇస్తుందని భావించినా అది కూడా కష్టమేనని తెలుస్తోంది. అందుకు కారణం ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్కు పార్టీ అధిష్టానం కొత్త బాధ్యతలను అప్పగించడమే. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పేరు నిబంధనలు మార్చుతూ కేంద్రం అమల్లోకి తీసుకువచ్చిన కొత్త చట్టంపై పోరాటాలు, ఏప్రిల్లో అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున వ్యవహారాల బాధ్యతలను తలెత్తుకోవాల్సిన పరిస్థితి డీకే శివకుమార్కు ఏర్పడింది. మరోవైపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ నెల 22 నుంచి నెలాఖరు వరకు శాసనసభ సమావేశాలను నిర్వహిస్తున్నామని ప్రకటించారు. సమావేశాలు ముగిసేంత వరకు అధికార మార్పిడి ఉండదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బడ్జెట్ సమావేశాల అనంతరం అధికార మార్పిడి ఉంటుందని, ఆ తర్వాత మంత్రివర్గంలో కూర్పులో చేర్పులో మార్పులో ఉంటాయని శివకుమార్ వర్గానికి చెందిన నేతలు ధీమాతో ఉన్నారు. ఈ ఏడాది జూన్లో గ్రేటర్ బెంగళూరు ప్రాధికారిక ఎన్నికలు ముగిసిన అనంతరమే మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని సిద్ధరామయ్య వర్గానికి చెందిన నేతలు భావిస్తున్నారు. ఇదే నిజమై డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి పీఠం దక్కితే ఇప్పుడు ఆయన నిర్వహిస్తున్న పీసీసీ కుర్చీ కోసం మాజీ మంత్రి రాజన్న, మంత్రి సతీష్ జార్జిహోళీ ఆశగా చూస్తున్నారు. మరోవైపు దళిత ముఖ్యమంత్రి నినాదంతో హోంమంత్రి పరమేశ్వర్కు అవకాశం ఇవ్వాలని ఆయన వర్గ నేతలు వాదిస్తున్నారు. సీనియర్ నేత కేహెచ్ మునియప్పకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని మరికొందరు నేతల వాదన. 2 ఏళ్ల అనంతరం కర్ణాటకకు విధానసభకు ఎన్నికలు రానున్నాయి. చివరి ఏడాది లేదా 6 నెలల ముందు శివకుమార్కు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించి ఆయన నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లారని, ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధిస్తే ఆయననే మరోసారి ముఖ్యమంత్రిగా కొనసాగిస్తే బాగుంటుందని సిద్ధరామయ్య వర్గానికి చెందిన నేతలు అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారనేది తాజా సమాచారం. సీఎం మార్పుపై ఎవరి అభిప్రాయాలు, ఎవరి వాదనలను వారు వినిపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కర్ణాటకలో శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఇప్పట్లో నాయకత్వ మార్పు ఉండకపోవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరొకవైపు సీఎం పీఠం కోసం ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉండటం, వారు తమ వంతు ప్రయత్నాలు చేస్తుండడం వంటి వాటివి కాంగ్రెస్ అధిష్టానం గమనిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార పంపిణీ అంశంపై జరుగుతున్న చర్చకు
అధిష్టానం ఏ విధంగా ముగింపు పలుకుతుందనేది చూడాలి.